హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మేము కారులో శ్రీశైలం అడవుల గుండా కారులో ప్రయాణిస్తున్నాం ఫ్రెండ్స్. బాగా చీకటి పడింది. పైగా ఆ రోజు అమావాస్య. అలా హాయిగా ఆ కొండలను చూస్తూ ఆస్వాదిస్తూ జర్నీ చేస్తున్నాం. అంతలో ఉన్నట్లుండి ఒక స్త్రీ ఆకారం మమ్మల్ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. అది భ్రమ అనుకుంటున్నాము. అవేమీ పట్టించుకోకుండా ఉన్నట్టుండి కట్టెలు కాలిన వాసన వస్తోంది. ఇలాంటి అడవులలో ఇలాంటివి మామూలే అనుకున్నాను. అంతలో ఆమె హలో డోర్ తీస్ హలో డోర్ తెరుస్తారా, నేను మీతో పాటే శ్రీశైలం వస్తాను అంటోంది. ఏమిటి ఇంత రాత్రి వేళ ఇంత భయంకరమైన అడవిలో ఈమెకు భయం వేయట్లేదా అనుకుంటూ ఉన్నాము. అంతలో కారు ఉన్నట్టుండి ఆగింది. ఏమిటి మాయ అనుకుంటున్నాము. అంతలో దైవాన్ని అనుకుంటూ ఉన్నాము. అలా అనుకుంటూ ఉండగా అనుకున్నామో లేదో కారు స్టార్ట్ అవ్వడం జరిగింది. అలా ప్రయాణిస్తుండగా ఆ అడవిలో నలుగురు కూలి వాళ్ళు ఇల్లు కట్టుచున్నారు. ఆ టైం చూస్తే 12 గంటలు కావస్తుంది. ఇంత విచిత్రంగా అనిపిస్తుంది. నాకు భయంతో నోట మాట రావట్లేదు. అక్కడే ఒక మర్రి చెట్టు జడలు విరబోసుకొని ఉంది. అంతలో ఒక ఆమె నా దగ్గరకు వచ్చి పక్కపక్క నవ్వుతూ జుట్టు విరబోసుకొని ఇలా అంది, మేడం ఆ మర్రి చెట్టు దగ్గరే మా ఇల్లు, కాఫీ తాగి వెళ్దురు కానీ రండి అంటోంది మరింత గజ్జల సబడి చేస్తూ. బస్సులో ప్రయాణించినా బాగుండు, ఇలా ప్రకృతి అందాలు చూడాలని ఆశతో దయాలకు భయపడాల్సి వస్తోంది అనుకుంటూ మరింత గట్టిగా కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థిస్తున్నాను. అంతలో ఎంత ధైర్యం నాతోనే పెట్టుకుంటారా అంటోంది మిటికలు విరుస్తూ, ఏడ్చుకుంటూ, జుట్టు విరబోసుకుంటూ గల్ గల్ అంటూ నడుస్తుంది. ఏమిటి మాయ అనుకుంటూ అలా అలా వెళ్తున్నాము. ఎవరో కారుని దొబ్బినట్లయింది. అంతలోనే కారుకు అడ్డంగా ముందు ప్రక్క రోడ్డుపై ఎవరో పడుకొని ఉన్నారు. భయంతో నాకు నోట మాట రావట్లేదు. వెంటనే జ్వరం వచ్చేసింది. 104 డిగ్రీలు. ఫ్రెండ్స్ మీకు రియల్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.